వచ్చాం. మనీలో పెద్ద ప్లేసెస్ ఏం లేవు చూడడానికి. ఇట్ ఈస్ అ సిటీ మన పెద్ద సిటీలాగా ఉంటుంది. వెరీ క్రౌడెడ్, లాట్ ఆఫ్ ట్రాఫిక్, బిగ్ బిల్డింగ్స్. కానీ కొన్ని హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి. ద వాల్ సిటీ ఆఫ్ ఇంట్రామోరోస్, మనీలా క్యాథడ్రల్, రిజల్ పార్క్, ఫోర్ట్ శాంటియాగో, ఫిలిప్పీన్స్ ఆఫ్ హిస్టరీ చెప్పే కొన్ని చారిత్రకమైన ప్లేసెస్ ఇవి. తర్వాత ఎస్ఎం మాల్, విండాడ్లో చైనా టౌన్, ఇవన్నీ షాపింగ్ మాల్స్. మరీనా బే వాక్, ఓషన్ పార్క్, ఇలాంటివన్నీ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఇది. ఇంకా నైట్ లైఫ్ కావాలంటే పీ బుర్గో స్ట్రీట్ ఇన్ మకాటి, తర్వాత మలేట్లో కొద్దిగా నైట్ లైఫ్ ఉంది. అలాగే ఏంజల్ సిటీ అనేది ఉంటుంది, అక్కడ కూడా నైట్ లైఫ్ బాగుంటుంది. ఏంజల్ సిటీ కొద్ది దూరం మనీలా దగ్గర నుంచి, ఇక్కడ మన మెయిన్ సెంటర్ నుంచి, అక్కడ నుంచి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ అనుకుంటా. ఏంజల్ సిటీలో దగ్గరలో మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, క్లార్క్స్ ఎయిర్పోర్ట్ ఉంది. ఒకవేళ మీ ఫ్లైట్ అక్కడి నుంచి అయితే మీరు ఏంజల్ సిటీ చూస్ చేసుకోవచ్చు. సో ఇవండి ఇక్కడ అట్రాక్షన్స్. అకార్డింగ్ టు యువర్ చాయిస్ యూ క్యాన్ ట్రావెల్, యూ క్యాన్ స్కిప్ అవుట్ సమ్ టైమ్స్ మనీలా ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్. బట్ నా ఫ్లైట్ హాంకాంగ్ టు మనీలా నుంచి కాబట్టి నేను మనీలా వచ్చాను. అలాగే 1 నైట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో లెట్స్ గో అండ్ వాచ్. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకి వచ్చామండి. ఇక్కడ గ్రాబ్ మూవీట్ అన్నీ దొరుకుతున్నాయి. అయితే నార్మల్గా అందరూ అడ్వెంచర్ ప్లేసెస్ మోల్బోల్, సెబు, ఎల్నిడో ఇలాంటివి వెళ్ళి మనీలా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే మనీలా ఒక పెద్ద సిటీ, జస్ట్ లైక్ మన హైదరాబాద్ లాంటిది అనేసి అవాయిడ్ చేస్తారు. కానీ మనం ఎలాంటి సిటీల్లోకి వెళ్ళినప్పుడే దాని యొక్క హిస్టరీ, కల్చర్, వాళ్ళని ఎవరు పరిపాలించారు, అసలు ఈ కంట్రీ ఎలా ఫార్మ్ అయింది అన్నీ తెలుసుకుంటాం. హోచిమిన్కి వెళ్ళి వియట్నాం గురించి తెలుసుకున్నట్టు మనం ఇప్పుడు మనీలాకి వచ్చి ఫిలిప్పీన్స్ గురించి తెలుసుకుందాం. ఇదేనండి హాస్టల్, జీ హాస్టల్, పీ బుర్గోస్ రోడ్ మకాటీలో ఉంది. మంచి హాస్టలు, మంచి అందరూ యంగ్స్టర్స్, మంచి వైబ్ ఉంది. ఇక్కడ కూడా డైలీ ఈవెంట్స్ ఉంటాయి. ఇలా వీక్లీ షెడ్యూల్ ఇలా పెడతారు, ఏ రోజు ఏ ఈవెంట్స్ ఉంటాయో. బంకర్ బెడ్స్ నీట్గా అన్నీ బాగానే ఉన్నాయి. 6 floors, మంచి హాస్టల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. ఇది రిజల్ మాన్యుమెంట్, ఫిలిప్పీన్స్ జాతీయ నాయకుడు జోస్ రిజల్కు అంకితం చేసిన ఈ స్మారక చిహ్నం దేశ స్వాతంత్ర పోరాటానికి గుర్తు చేస్తుందండి. ఇది ఫిలిప్పీన్స్ వాళ్ళ దేశానికి జాతీయ గౌరవ చిహ్నం. అయితే ఈ డాక్టర్ జోస్ రిజల్ అన్న ఆయన మన ఇండియాలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఎలాగో ఫిలిప్పీన్స్ వాళ్ళకి అలాగా ఫస్ట్ రెవల్యూషన్ ఫైట్ స్టార్ట్ చేసింది ఆయనే. అయితే ప్రతి కంట్రీకి, మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రతి కంట్రీకి ఒక దయనీయమైన గాథ. మన ఇండియన్స్ కూడా బ్రిటిషర్స్ 190 ఏళ్ళు మనల్ని పరిపాలించిన తర్వాత కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలాగైతే పైకి వచ్చి ఫ్రీడమ్ ఫైట్ చేసి మనకి ఫ్రీడమ్ ఇప్పించారో, అలాగే డాక్టర్ జోస్ రిజల్ అన్న ఆయన ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్. ఆ రెవల్యూషన్ అని స్టార్ట్ చేసింది ఆయనే. ఆయనకి గుర్తుగా చిన్నమైందే ఈ రిజల్ పార్క్. మనం చూసుకుంటే ఈ సౌత్ ఈస్ట్ దేశాల్లో చాలా కంట్రీస్ని ఈ యూరోప్, యుఎస్, యూకే వీళ్ళు వచ్చి పరిపాలించారు. ఫిలిప్పీన్స్ని 381 సంవత్సరాలు స్పెయిన్ వాళ్ళు భరించారు. వియట్నాం వాళ్ళని ఫ్రాన్స్ వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలించారు. మలేషియా వాళ్ళని కూడా ఫ్రాన్స్ వాళ్ళు 170 ఏళ్ళు పరిపాలించారు. ఇండోనేషియన్స్లో నెదర్లాండ్స్ వాళ్ళు 350 సంవత్సరాలు వాళ్ళు పవర్ పెట్టి సాధించారు. అయితే ప్రతి కంట్రీకి ఇలాగా దుఃఖగాథలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ అప్పుడు ఎలాగా ఈ బయట నుంచి వచ్చిన కంట్రీస్ వాళ్ళని ఎలా సాధించారు, వాళ్ళని ఎలా టార్చర్ చేశారు, వాళ్ళని ఎలాగ వీళ్ళు ఎదుర్కొన్నారు, రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆ కంట్రీ ఎలా ఫామ్ అయింది అన్నీ చెప్పే హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడికే మనం వెళ్తున్నాం. ఇంట్రామోరోస్, అక్కడే ఫోర్ట్ శాంటియాగో, ఇలాంటివన్నీ హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. మనీలా నగరంలోని ఇంట్రామోరోస్ ప్రాంతంలో ఉన్న ఈ అద్భుతమైన చర్చ్ మనీలా క్యాథడ్రల్. ఈ చర్చ్ మొదటిగా 1571లో స్పానిష్ పాలనలో నిర్మించబడింది. భూకంపాలు, యుద్ధాల వల్ల ఇది చాలాసార్లు ధ్వంసమైంది. కానీ ప్రతిసారి మళ్ళీ నిర్మించబడింది. అందుకే ఇది మనీలా నగర ధైర్యానికి ఒక ప్రతీకలా నిలిచింది. ఇది రోమన్ క్యాథలికల్ చర్చ్ చాలా ముఖ్యమైన స్థానం. ఇక్కడికి ప్రపంచ నాయకులు కూడా వచ్చారు. అందులో పాప్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నారు.
చర్చ్ బయటన కొన్ని స్టాల్స్ ఉన్నాయండి, సోవినియర్స్ ఫుడ్. చూడండి షవర్మా, కానీ బీఫ్ షవర్మా ఇది, మనం తినం అది. ఇక్కడ చూసారా గిఫ్ట్స్, జ్యూస్లు, బర్గర్స్, శాండ్విచెస్, డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. పార్క్ కూడా ఉంది. పలేషియో డెల్ గవర్నడోర్ బిల్డింగ్, దీంట్లో అనేక గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ ప్రదేశానికి చుట్టూ గోడలు ఉండడం వల్ల దీన్ని వరల్డ్ సిటీ ఆఫ్ ఇంట్రోమోరోస్ అన్నారు. స్పానిష్ వాళ్ళు ఇక్కడి నుంచే పరిపాలించేవారు, ఇక్కడే సెక్యూరిటీ అన్నీ ఉండేది. ఇది స్పానిష్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు కూడా. భూకంపాల్లోని చాలాసార్లు ఇది పాడైనా మళ్ళీ అలాగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇంట్రోమోరోస్లో ఉన్న ప్రసిద్ధమైన కోట అండి, ఫోర్ట్ శాంటియాగో. Hello sir, you're from where? ఇండియా, హైదరాబాద్. స్పానిష్ కాలంలో 16వ శతాబ్దంలో ఈ కోటని నిర్మించారు. ఇది మనాలి నగరాన్ని రక్షించడానికి ఉపయోగించిన ముఖ్యమైన సైనిక స్థలం ఇది. ఈ కోట చరిత్రలో చాలా ముఖ్యమైన సంఘటనలకి సాక్ష్యం నిలిచింది. ఇందాక చెప్పినట్టు ఫిలిప్పీన్స్ జాతీయ వీరుడు జోస్ రిజల్ ఇక్కడే జైల్లో ఉంచబడ్డారు. స్పానిష్ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచారు. ఆయన లాస్ట్ కొన్ని రోజులు ఇక్కడే గడిపారు. తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేశారు, అంటే షూట్ చేసి చంపేశారు స్పానిష్ వాళ్ళు. 18th సెంచరీలో కట్టిన ఒక చిన్న చాపల్. ఇక్కడ ఉన్న గదులు, గేట్లు మరియు ప్రాంగణం అన్నీ ఆ కాల చరిత్రను గుర్తు చేస్తాయి. ఈ ప్రదేశం కేవలం కోట మాత్రమే కాదు, ఒక జాతి పోరాటానికి గుర్తు. ఇక్కడ శిథిలాలు ఉన్నాయి. Ruins of the American barracks. Yeah. అమెరికా వాళ్ళ బ్యారక్స్ ఇది. యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళదే తోటాలు మిగిలిపోయిన తోటాలు తుప్పెట్టేసి, తుప్పట్టిన తోటాలు, క్యానన్ బాల్స్ వాళ్ళు వదిలేశారు పాపం అమెరికా వాళ్ళు. క్లీనింగ్. ఇది అసలైన ఫోర్ట్ శాంటియాగో. ఫోర్ట్ శాంటియాగో 1584లో కట్టించారటండి కోర్టు. రాజా సులైమాన్ ఫోర్ట్ శాంటియాగో. రాజా సులైమాన్ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, అంటే బయట ప్రదర్శనలు జరిగే వేదిక. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు మరియు సంగీత ప్రదర్శనలు జరుగుతాయి. ఆయన స్పానిష్ అక్రమాలు వ్యతిరేకించి పోరాడిన మరో నాయకుడు రాజా సులైమాన్. జోస్ రిజల్ స్టాచ్యూ అండి, జోస్ రిజల్ పార్క్ అంటారు. ఇక్కడ దగ్గరలో ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో జోస్ రిజల్ ఒక ఫుల్ చరిత్ర, ఆయన ఎక్కడ పట్టుకున్నారు, ఆయన రెవల్యూషన్ ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఎలా అరెస్ట్ చేశారు అన్నీ ఈ మ్యూజియంలో చూపిస్తారు, ఉంది దాంట్లో. కానీ ఇక్కడ వీడియో అలౌడ్ లేకపోవడం వలన ఇక్కడ షూట్ చేయలేకపోతున్నాను. క్రాస్ కింద ఒక 600 మంది శవాలు దొరికాయట 1945లో, వరల్డ్ వార్ 2లో. వాళ్ళ మెమరీ కనేసి కట్టారు.
చరిత్రలో అతి భయంకరమైన స్థలం అండి ఇది. మానవుడైనా మానవ విరుద్ధంగా ఇలాగా చేయగలడా అని డౌట్ వస్తుంది. ఈ చిన్న చిన్న గుహల్లో 600 మంది ఫిలిప్పీన్స్ సైనికుల్ని స్పానిష్ వాళ్ళు టార్చర్ చేసి మరీ చంపారు. అంటే టార్చర్ కూడా ఇక్కడ చూపించారు కొన్ని బొమ్మలతోని, స్టాచ్యూలతోని. మనిషి ఇంత ఘోరంగా ప్రవర్తించగలడా, ఇంత నరరూప రాక్షసానికి దిగజారగలడా అని ఊహిస్తూనే భయం వేస్తుంది. అప్పుడు మనుషుల గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. టార్చర్ చేసి చంపేసేవారు ఇక్కడ స్పానిష్ వాళ్ళు. ఐరన్ షూస్తో కొట్టడం, జాయింట్స్ ఎరగొట్టడం, తాళాలు పగలగొట్టడం, చాలా దయానికం. డంజన్స్ దారి. ఇరవై 22 భాషల్లో మాట్లాడగలిగే, బాగా చదువుకొని సంపద కుటుంబాన్ని నుంచి వచ్చిన జోస్ రిసల్ ఫిలిప్పీన్స్ దేశ పోరాటం కోసం డిసెంబర్ 30, 1896లో ప్రాణాలు విడిచారు. ఆటో చూడండి, ఆటో సైకిల్ పార్క్ చేసినట్టు. ఇప్పుడు మనం వచ్చింది SM మాల్, అంటే మాల్ ఆఫ్ ఏషియా, 5th బిగ్గెస్ట్ మాల్ ఇది. 5,90,000 స్క్వేర్ మీటర్స్ విస్తారణం గల బిగ్గెస్ట్ ఇన్ ఏషియా, 5th బిగ్గెస్ట్ ఇన్ ఏషియా. అంటే 63 లక్షల స్క్వేర్ ఫీట్ ఇది. చూద్దాం ఏముందో దీంట్లోని. జరగాలంటే ఎంతసేపు పడుతుంది? అరవై 63 లక్షల స్క్వేర్ ఫీట్ ఎలా తిరగాలి బాబు? ఈరోజు వాకింగ్ ఎక్కడ అయిపోయినట్టుంది. చూడడానికి 3 ఫ్లోర్లో ఉన్నాయి కానీ కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ ఉంటుంది.
మన ఊరిలో మాల్ చిన్నది, రేట్లు ఎక్కువ. ఇది ఇక్కడితో అయిపోయిందండి. ఇంకో ప్రపంచంలో తీసుకెళ్తుంది, ఇంకో బిల్డింగ్. ఇది మొత్తం షూట్ చేయాలంటే 1 గంట సేపు వీడియో పడుతుంది. అందుకే మీరే వచ్చి చూసుకోండి తర్వాత. ఓకే, ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్కటి పెట్టారండి. ఇక్కడ అంతా ఇంటీరియర్స్ అనమాట. ఐక్య కూడా దీంట్లోనే ఉంది. ఐక్య మాల్కి అంతం కనిపించడం లేదండి, ఆరంభమే. ఒక్కొక్క సెషన్ ఒక్కొక్కటి. ఈ బిల్డింగ్లో అన్ని ఇంటీరియర్స్ పెట్టారు. MOA² అట. ఇది మేస్ అన్నమాట, మేస్. దీంట్లో బ్యూటీ సర్వీస్, బిస్ట్రో, డైనింగ్, ఫ్యాషన్, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. జీసస్ క్రైస్ట్. ఒక్కొక్కరు హెయిర్ కటింగ్, స్పా అండి. ఇది మామూలుగా లేదు. యా, గో. విజ్మండ్లో బాగా కాస్ట్లీ ఉంటాయి. వెరైటీ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. Gano'n utang ko? ఈ మాల్, అది మాల్. ఇటు చూసిన మాల్. ఇది మాల్ ఆఫ్ ఏషియా. నేను మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉందట. మెయింటెనెన్స్ నడుస్తుంది. జీ హాస్టల్ రూఫ్ టాప్ అండి. ఇక్కడ ఒక పబ్ని, ఒక లాంచ్ బార్ కూడా ఉంది. మనకి ఒక ఫ్రీ డ్రింక్ ఇస్తారు. తర్వాత ఇక్కడ ఏదో యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీ డే. ఇక్కడ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ద ఫిల్లింగ్ స్టేషన్ బార్ అండ్ కెఫే అండి. ఇది 1950s అమెరికన్ డైనర్ వైబ్. ఇది మీకు ఒక జూక్ బాక్స్ ఫీల్ ఉంటుంది. వింటేజ్ ఇంటీరియర్స్. ఇది చూడండి, డాక్టర్ బీన్ నడిపిన కార్ అట ఒక మూవీలో. అలాగా హాలీవుడ్ సినిమాలని గుర్తు చేసే వివిధ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి మీకు. వింటేజ్ ఫోటోగ్రాఫ్స్ కానీ పాతవి. ఇది యాక్చువల్లీ ఇది ఒక బార్ అండ్ కెఫే. ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోని. అయిపోయిందండి మన ఇలా ట్రిప్. నెక్స్ట్ డెస్టినేషన్ హాంకాంగ్కి బయలుదేరుతాను, ఫిలిప్పీన్స్ ఎయిర్లో. బాయ్ బాయ్ ఫిలిప్పీన్స్. 7 రోజులు ఫినిష్ అయ్యాయి ఫిలిప్పీన్స్లో ప్రయాణం.
ద నెక్స్ట్ కంట్రీ హాంకాంగ్. సీ యూ ఇన్ హాంకాంగ్. మిడ్ లెవెల్ ఎస్కలేటర్ మా వాడికి నచ్చలే. చాలా బాగుంది. షో మీ ద ఎక్స్ప్రెషన్. చాలా చాలా బాగుంది. వావ్.